జ్ఞానవర్షమును కురిపించే సాటిలేని గ్రంథం అవధూత గీత. 8 అధ్యాయాలతో 289 శ్లోకాలతో శ్రీ దత్తాత్రేయుడు విరచించిన అద్భుత గ్రంథము. వేదసారం తాంత్రిక సారాంశం దత్తాత్రేయుడు స్వీయానుభూతితో విరచించిన గ్రంథం. కైవల్య గీత అవధూత గీత సిద్ధ ప్రబోధిత గీత అవధూత గీత. కార్తికేయ స్వామి శ్రవణం చేసిన గీత పరశురాముడిని పరవశింపజేసిన గీత. ప్రహ్లాదుని హృదయ గ్రంథిని ఛేదించిన గీత అలక్కునికి సమాధి స్థితిని ప్రసాదించిన గీత. దత్తాత్రేయుడు కరుణతో అద్వైత జ్ఞానము తెలిపిన గీత జగత్తు మిథ్యా కాదని వివరించిన గీత. వేద హృదయమును సుప్రతిష్ఠ చేసిన గీత సాక్షాత్ శివుడే ఉపదేశించిన అపూర్వ గీత. అవధూత గీత శ్రీ దత్తాత్రేయ అవధూత గీత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పరమశివాయ నమః. ఆదిపరాశక్తయే నమః. షిరిడీ సాయి దేవాయ నమః. శ్రీ దత్తాత్రేయ మహాయోగినే నమః. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురవే నమః. దత్తాత్రేయ స్వామివారు ప్రసాదించినటువంటి అవధూత గీతలో ఇప్పటి వరకు మనం 3 శ్లోకాలను శ్రవణం చేశాం. మొదటి శ్లోకములో ఈశ్వరః అని సాకార స్వరూపానికి నమస్కారము చేశారు. రెండవ శ్లోకములో నిరాకారం కథం వందేహి, నిరాకార స్వరూపమైనటువంటి ఆ శివునికి పరమాత్మకు
నేను ఏ విధంగా నమస్కారము చేసేది అని అన్నారు. 3వ శ్లోకములో అహమేకో నిరంజనః, నేనే శివుడిని, ఇక నేను ఎవరికి నమస్కారం చేయాలి అని అన్నారు. మరి 4వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు ఏమి బోధిస్తున్నారో ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. ఆత్మేవ కేవలం సర్వం భేదాభేదో న విద్యతే. అస్తి నాస్తి కథం బ్రూయాం విస్మయః ప్రతిభాతి మే. ఆ ఆ ఆ ఇది దత్తాత్రేయ స్వామివారు బోధించినటువంటి 4వ శ్లోకము. ఈ శ్లోకము యొక్క పద విభాగమును వినండి. ఆత్మ ఏవ కేవలం సర్వం భేదః అభేదః న విద్యతే. అస్తి నాస్తి కథం బ్రూయాం విస్మయః ప్రతిభాతి మే. ఆత్మ ఏవ పరబ్రహ్మము మాత్రమే, కేవలం కేవలము, సర్వం ఈ చరాచర ప్రపంచమంతా. ఆత్మేవ కేవలం సర్వం, పరమాత్మ మాత్రమే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. మరి ఆ పరమాత్మ ఏ విధముగా ఉన్నాడు? ప్రతి మనిషి హృదయములో అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి ఒక మనిషిలోనేనా అంటే ప్రతి ప్రాణిలోనూ అణువణువులోనూ పరమాత్మ అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్ ఈ విధముగా చెబుతుంది. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. సర్వశక్తివంతుడైనటువంటి పరమశివుడు విశ్వమంతటా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. దేవదేవుడైనటువంటి పరమశివుడు ఈ జగత్తులో అణువణువులో అంతర్యామిగా కొలువై ఉన్నాడు. అందుకే రుద్ర హృదయోపనిషత్ ఈ విధముగా చెబుతుంది. శివః సర్వాత్మకః. సర్వజీవకోటికి శివుడే ఆత్మస్వరూపుడు. శివుడు నీ హృదయములో ఉన్నంతవరకే నీవు చైతన్యవంతునిగా ఉంటావు. ఎప్పుడైతే శివుడు తప్పుకుంటాడో ఇక నీవు శవముగా మారుతావు. మరి ఈ విశ్వమంతా ఏమిటి? ఈ విశ్వమంతా పరమాత్మమయమే. ఈ విశ్వాన్ని పరమాత్మమయముగా ఏ విధంగా చూడాలో కుత్స మహర్షి శుక్ల యజుర్వేదీయ 37వ నమక మంత్రములో ఈ విధముగా చెబుతారు. ఓం నమః శ్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః కుల్యాయ చ సరస్యాయ చ నమో నాదేయాయ చ వైసంతాయ చ. శృత్యాయ అంటే బాటసారి రూప రుద్రునికి నమస్కారము. పథ్యాయ రహదారిలో నడిచేటటువంటి
వ్యక్తి రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. కాట్యాయచ నీటిమడుగు రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. నీప్యాయ జలపాత రూప రుద్రునికి నమస్కారము. కుల్యాయ నీటి కాల్వ రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. సరస్యాయ సరస్సు జల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. నాదేయాయ నదీపాయ జల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. వైశంతాయ నీటిగుంట జల రూపములో ఉన్నటువంటి రుద్రునికి నమస్కారము. ఇది 37వ నమక మంత్రము. కాబట్టి మన ఋషులు మహర్షులు దర్శించినటువంటి నమక మంత్రాల యొక్క సారం ఏమిటి అంటే, నీవు ప్రపంచాన్ని ప్రపంచముగా చూడవద్దు, నీవు ప్రపంచాన్ని పరమాత్మగా చూడు. నీవు ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ అణువణువులోనూ పరమాత్మను దర్శించగలిగితే, పరమాత్మ ఉన్నాడని నీవు భావించగలిగితే, అప్పుడు ఒక వ్యక్తికి నీవు ఏ విధముగా అన్యాయం చేయగలుగుతావు? ఏ విధముగా నీవు మోసము చేయగలుగుతావు? ఒక జీవికి ఏ విధముగా హాని చేయగలుగుతావు? చేయలేవు. కాబట్టి మనసు ఉన్నంత వరకు ఆంతర్యములో ఉన్నటువంటి పరమాత్మను దర్శించేందుకు నీవు ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనసు లేకుండగా ఉంటుందో, మనసును దాటుతావో, అప్పుడు నీవు విశ్వానికి సంబంధం లేనటువంటి పరమాత్మను దర్శించగలుగుతావు. దానినే ఆత్మ సాక్షాత్కారమని అంటారు. ఆత్మేవ కేవలం సర్వం అనే దానిని మనము 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఆంతర్యములో ఉన్నటువంటి సర్వం అంటే ఆంతర్యములో ఉన్నటువంటి పరమాత్మ. ఎప్పుడైతే నీవు సమాధి నిష్టలో ఉంటావో, అప్పుడు అక్కడ ఏమి ఉంటుంది? విశ్వం ఉంటుందా? జీవులుంటారా? అంటే ఏమీ ఉండవు. కేవలం పరబ్రహ్మము మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఆంతర్యానికి సంబంధించినటువంటి విషయము. ఇక రెండవది బాహ్యములోని సర్వం అంటే విశ్వములో అణువణువున కొలువై ఉన్నటువంటి పరమాత్మ. ఆంతర్యములోని పరమాత్మ, బాహ్యములోని పరమాత్మ వీరిద్దరూ కూడా ఒక్కటే. వీరిద్దరికి ఎటువంటి భిన్నత్వము లేదు. కాబట్టి మనము ఏమర్థం చేసుకోవాలి? ఆంతర్యములోనూ బాహ్యములోనూ సర్వములోనూ సకలములోనూ పరమాత్మయే కొలువై ఉన్నాడు. చూడండి, బాబావారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే, నేను ప్రతి జీవిలోనూ ఉన్నానని బాబావారు నిరూపించారు. మరి ఏ విధముగా నిరూపించారు? తుకారాం గుర్రాన్ని కొరడాతో కొడితే బాబావారు, నీవు నన్ను ఎందుకు కొట్టావు అని తన దేహము మీద వాతను చూపారు. ఈ విధముగా సర్వ ప్రాణులలో బాబావారు కొలువై ఉన్నారని నిరూపించారు. మరి గుర్రాన్ని కొడితే ఆ గాయము బాబా దేహము మీదకు ఏ విధంగా వచ్చింది? అంటే నీవు ఎప్పుడైతే సిద్ధత్వాన్ని సాధిస్తావో ఇటువంటి అనుభూతులు అనుభవాలు కలుగుతాయి. షిరిడీలో ఒకనాడు శ్రీమతి తర్కడ్ మధ్యాహ్నం వేళ భోజనము వడ్డిస్తూ ఉంటుంది. ఆ సమయములో ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఎంతో దీనముగా శ్రీమతి తర్కడ్ను చూస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీమతి తర్కడ్ వెంటనే ఒక రొట్టెను ఆ కుక్కకు వేస్తుంది.
ఆ కుక్క ఎంతో ఆత్రముగా ఆ రొట్టెను తినేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే రోజు సాయంత్రం శ్రీమతి తర్కడ్ మసీదుకు వెళ్తుంది. అప్పుడు బాబావారు శ్రీమతి తర్కడ్తో ఈ విధముగా అంటారు: తల్లి, నీవు రొట్టెను పెట్టి నా ఆకలిని తీర్చావు అని అంటారు. అప్పుడు శ్రీమతి తర్కడు ఆశ్చర్యముతో, నేనెప్పుడు మీకు రొట్టె పెట్టాను అని అంటుంది. అప్పుడు బాబావారు, నీవు మధ్యాహ్నము ఒక కుక్కకు రొట్టె పెట్టావు కదా, ఆ కుక్క రూపములో వచ్చినది నేనే. సర్వజీవులలో నేను కొలువై ఉంటాను. కాబట్టి ఆకలితో ఉన్నటువంటి ప్రాణికి ముందుగా నీవు భోజనము పెట్టి ఆ తరువాత నీవు తిను. అది నీకు ఎంతో మేలును కలుగజేస్తుంది. మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పను అని బాబావారు చెప్పడం జరిగింది. ఈ విధముగా బాబావారు సర్వజీవులలో కొలువై ఉన్నారని నిరూపించడం జరిగింది. తాను సర్వవ్యాపి అని, సర్వాంతర్యామి అని నిరూపించడము జరిగింది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధముగా చెబుతారు: అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయా స్థితః. నేను ఆత్మస్వరూపాన్ని, సర్వభూతాల హృదయాలయందు నేను కొలువై ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పడం జరిగింది. భేదః భిన్నత్వము, అభేదః అభిన్నత్వము, న విద్యతే లేనే లేదు. భిన్నత్వం అంటే ఏమిటి? నేను వేరు, నీవు వేరు. నేను వేరు, ప్రపంచము వేరు. నేను వేరు, దేవుడు వేరు. ఇది భిన్నత్వ జ్ఞానము. మరి అభిన్నత్వం అంటే ఏమిటి? నేనే నీవు, నీవే నేను. నేనే విశ్వము, విశ్వమే నేను. నేనే దేవుడు, దేవుడే నేను. ఇది అభిన్నత్వ జ్ఞానము. మరి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? భేదాభేదో న విద్యతే. భేదము అభేదము లేనే లేదు. భేదాభేదములకు నేను అతీతముగా ఉన్నానని దత్తాత్రేయ స్వామివారు అంటున్నారు. బ్రహ్మ విద్యలో జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటి వాదన ఎంతోమంది పండితులు, ఆచార్యులు, విద్వాంసులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? జీవుడికి దేవునికి భేదం ఉన్నదా, జీవుడికి దేవునికి భేదము లేదా అనేటటువంటి విషయములో ఈ రెండు విషయాలు కూడా నాకు తెలియవు. నేను ఏమీ తెలియనటువంటి బ్రహ్మానందములో బ్రహ్మానుభూతిని అనుభవిస్తూ ఉన్నాను అని దత్తాత్రేయ స్వామివారు అంటున్నారు. మరి ఇది సత్యమే. ఎందుకంటే మనసు ఉన్నవారికి, బుద్ధి ఉన్నవారికి మాత్రమే భిన్నత్వము ఉంటుంది. మనసు లేనివారికి, బుద్ధి లేనివారికి అభిన్నత్వమే ఉంటుంది. కాబట్టి భేదము అభేదము అనేటటువంటి విషయాలు బుద్ధికి సంబంధించినటువంటివి. ఎప్పుడైతే నీవు పరమాత్మగా ప్రకాశిస్తావో, సమాధి నిష్టలో కొలువై ఉంటావో, అప్పుడిక భేదము అభేదము అనేటివి లేవు. ఇటువంటి అనుభవాన్నే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఆత్మదర్శన అనుభూతి గ్రంథములో రచించడము జరిగింది. 1995లో సాయి నాకు శక్తిపాతము చేసినప్పుడు నాకు కుండలిని జాగృతం అయినది. మొదటిసారి నాకు కుండలిని కదలికలు కలిగాయి. ఎప్పటి వరకైతే కుండలిని శక్తి మూలాధార చక్రము నుండి ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణిస్తూ ఉన్నదో, అప్పటి వరకు నాకు భేదము అభేదము అనేటటువంటి జ్ఞానము ఉన్నది.
ఎప్పుడైతే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రమును దాటినదో ఇక భేదము అభేదము అనేటటువంటి జ్ఞానము నాకు లేదు. నేను బ్రహ్మముగా నిలిచాను, బ్రహ్మానుభూతిని అనుభవించాను, నిశ్చల సమాధిని పొందాను అని వారు చెప్పడము జరిగింది. కాబట్టి మనం ఏమి తెలుసుకోవాలి? ఎవరైతే సమాధి నిష్టలో కొలువై ఉంటారో అటువంటి వారికి భేదము అభేదము అనేటటువంటివి ఉండవు. వారు కేవలం బ్రహ్మముగా నిలుస్తారు, బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉంటారు అని మనం తెలుసుకోవాలి. అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేనిది, కథం అంటే ఏ విధముగా, బ్రూయాం అంటే తెలుపను. అస్తి నాస్తి కథం బ్రూయాం. విశ్వము సత్యమని, విశ్వము మిథ్యయని ఎంతోమంది పండితులు, ఆచార్యులు, విద్వాంసులు వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? విశ్వము అస్తి ఉన్నదని గాని, విశ్వము నాస్తి లేదని గాని వారు చెప్పడము లేదు. నేను సాక్షాత్తు పరమాత్మగా ప్రకాశిస్తున్నాను. అటువంటప్పుడు అస్తి నాస్తి కథం బ్రూయాం, ఉన్నదని లేదని నేను ఏ విధంగా చెప్పేది? అసలు చెప్పేదెవరు, వినేదెవరు అని మాట్లాడుతున్నారు. మరి దత్తాత్రేయ స్వామివారు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, దత్తాత్రేయ స్వామివారు సర్వానికి అతీతముగా ఉన్నారు, మనసుకు అతీతముగా ఉన్నారు, బుద్ధికి అతీతముగా ఉన్నారు, సమాధిలో కొలువై ఉన్నారు, పరమానందమును అనుభవిస్తున్నారు. అందుకే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మే అంటే నాకు, విస్మయః సామాన్య మానవులకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సమాధి స్థితి, బ్రహ్మానుభూతి, ప్రతిభాతి కలిగినది అని అన్నారు. దత్తాత్రేయ స్వామివారు ఏమంటున్నారు? సామాన్య మానవులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి బ్రహ్మానుభూతి నాకు కలిగినది అని అంటున్నారు. ఈ విధముగా దత్తాత్రేయ స్వామివారు 4వ శ్లోకములో ఆత్మేవ కేవలం సర్వం భేదాభేదో న విద్యతే, అస్తి నాస్తి కథం బ్రూయాం, విస్మయః ప్రతిభాతి మే. ఈ చరాచర ప్రపంచమంతా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు, కేవలం పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అటువంటి పరమాత్మగా నేను ప్రకాశిస్తూ ఉన్నాను. భేదాభేదములకు నేను అతీతముగా ఉన్నాను. మరి అటువంటప్పుడు భేదము ఉన్నదని, భేదము లేదని నేను ఏ విధంగా చెప్పేది? ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి బ్రహ్మానుభూతిని నేను పొందాను అని దత్తాత్రేయ స్వామివారు 4వ శ్లోకములో చెప్పడం జరిగింది. మరి 5వ శ్లోకములో దత్తాత్రేయ స్వామివారు ఏమి బోధిస్తారో మీరు నెక్స్ట్ క్లాస్లో వినండి. ఓం శ్రీ దత్తాత్రేయ మహాగురవే నమః. ఓం